ఓం నమో వెంకటేశాయ. ఇది జపాలి అండి, జపాలి హనుమాన్ టెంపుల్. చాలా దూరం నుంచి నడిచి వచ్చిన, అక్కడ నుండి వీడియో తీయలే. టెంపుల్ దగ్గరికి వచ్చినాం, కనబడది టెంపుల్. హనుమాన్ దేవాలయం. ఇక్కడ షాపులు అన్నీ ఉన్నాయి. హనుమాన్ ఇది జపాలి హనుమాన్ మందిరం. లోపల అలౌడ్ లేదు, అందుకే లోపల తీయాలి వీడియో. ఇవి ఇట్లుంటుంది లొకేషన్. కాకపోతే రోడ్డు కాడ బస్సు దిగిన తర్వాత 1 కిలోమీటర్ దాకా నడిచి రావాలి. మెట్లుంటాయి. కోనేరు ఉంది ముందర, జపాలి తీర్థం కోనేరు. ఇక్కడ వ్యూస్ మంచిగా ఉంటుంది. అడవి మొత్తము కంక సెట్లు, అన్ని కంక సెట్లు. తిరుమల తిరుపతి వచ్చిన వాళ్ళు తిరుమల పైకి ఎక్కిన తర్వాత దర్శనమైనాక ఈ 6 గుళ్ళు కంపల్సరీ చూడాలి. 120 రూపీస్ టికెట్ ఉంటుంది, ఆర్టీసీ బస్సు. ఈ ఫస్ట్ శ్రీవారి పాదాలు, శిలాతోరణము, పాప వినాశనము, ఆకాశగంగా, జపాలి హనుమాన్ టెంపుల్, వేణుగోపాల స్వామి గుడి. ఈ 6 తిరగచ్చు. బస్సు మనల్ని అక్కడ తీసుకుపోయి దింపుతుంది. మనము దర్శనం చేసుకొని వచ్చేసరికి ఆ బస్సు ఉండదు, వేరే బస్సులు వస్తాయి. ఏ బస్సు అయినా ఎక్కచ్చు, ఏ బస్సు అయినా దిగచ్చు. మంచిగా ఉంటుంది సౌకర్యము. టాక్సీలల్లో వీటిలలో పోవాలంటే వందలు అవుతాయి. ఈ బస్సులో సేఫ్ ఉంటుంది జర్నీ. మనం ఇష్టం ఉన్నంతసేపు ఆగచ్చు, తర్వాత నెక్స్ట్ బస్ ఎక్కిపోవచ్చు. ఇక్కడ తిరంగా కూర్చోవచ్చు, అందరు కూర్చున్నారు. ఇక్కడ అట్లా తిరంగా తిరిగి ఎంత తిరిగినా పొద్దున్న స్టార్ట్ చేస్తే 3 వరకు అయిపోతాయి అన్నీ. ఇది జపాలి హనుమాన్ టెంపుల్. నెక్స్ట్ వేణుగోపాల స్వామి గుడి కాడికి వెళ్తాం. వ్యూస్ మాత్రం వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మనకు తెలియక ఓన్లీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం, పోనీ అని ఇంటికి పోతాం. కానీ ఇక్కడ తిరిగే ప్లేసులు కూడా ఉన్నాయి. కాకపోతే మనకు టైం ఉండాలి, ఓపిక ఉండాలి, 2 ఉండాలి.